8 సంవత్సరాల బాధ్యతను మరిచి ప్రభుత్వాన్ని 100% ఉద్యోగస్తులతో నిర్వహించాల్సిన కేసీఆర్ గారు 61% ప్రభుత్వ ఉద్యోగులతోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. 39% ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. దీనికి కేసీఆరే ప్రధాన కారణము. 39% అంటే 1,91,000. కానీ ఇవాళ కేసీఆర్ గారు 91,000 ఖాళీలు ఉన్నాయి. 91,000 ఖాళీలు భర్తీ చేస్తే 7,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది. ఇంత ఆర్థిక భారాన్ని మొయ్యడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని నియామకాల ప్రక్రియ చేపడుతున్నామని అంటున్నాడు. అసలు కేసీఆర్కు ఏమైనా జ్ఞానం ఉన్నదా? 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పిన అజ్ఞాని. ప్రభుత్వ ఉద్యోగ నియామకం అనేది హక్కు, నిరుద్యోగుల యొక్క హక్కు, ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ ప్రభుత్వాన్ని నిర్వహించాలి. ఈ ప్రభుత్వం సరైన సంక్షేమ పథకాలలో, అభివృద్ధి పథకాలలో సరైన ఫలితాలు సాధించాలి అని అంటే ఈ ఖాళీలను భర్తీ చేసి సరైన విధంగా ప్రభుత్వాన్ని నిర్వహించాలి. ఆ నిర్వహణ చేయకపోవడం బాధ్యతారాహిత్యము. 8 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వలే. శాసనసభలో మోసపూరితమైన ప్రకటన చేసిండు. ప్రకటన చేసే ముందు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పేది ఉండే, నిరుద్యోగులకు వాళ్ళ తల్లిదండ్రులకు. ఆ తర్వాత ఆయన నిధుల మంజూరు గురించి 7,000 అంటుండు. మేమేం అడుగుతున్నామంటే 91,000 ఉద్యోగాలకే 7,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒకవేళ నీ మీద భారము అని అంటే 1,91,000 కోట్ల ఉద్యోగాలు నిర్వహించడానికి 16,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. 16,000 కోట్ల రూపాయల ప్రకారము దాదాపుగా 8 సంవత్సరాలు ఇంకా నిధులు మిగిలిపోయినాయి. 16,000 కోట్ల రూపాయలు 8 సంవత్సరాలంటే దాదాపుగా 1,50,000, 1,25,000, 1,30,000 కోట్ల రూపాయలు కేసీఆర్కు ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన జీతభత్యాలు మిగిలిపోయినాయి. 1,30,000 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వ నియామకాల ద్వారా చెల్లించాల్సిన జీతభత్యాలు నీ దగ్గర ఉన్నాయి. మరి మేము అడుగుతున్నాం, 100% ఉద్యోగస్తులు నిర్వహించాల్సిన బాధ్యతలను 61% ఉద్యోగస్తులే నిర్వహించి అన్ని ఫలితాలను అద్భుతంగా సాధిస్తున్నారని మీరు చెప్పినప్పుడు మిగతా ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన జీతభత్యాల యొక్క నిధులు నీ దగ్గర మిగిలిపోయినాయి. దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. మరి నేను ఇప్పుడు అడుగుతున్నా, ప్రతి నెల ఉద్యోగమైన ఇస్తా, ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా. ప్రతి నిరుద్యోగ యువకుడికి 3,016 రూపాయలు ఇస్తాను. 2019 జనవరి నుంచి లెక్క పెడితే ఇప్పటికీ 39 నెలలు, దాదాపుగా 40 నెలలు అయింది. 40 నెలలకు నెలకు 3,000 లెక్క పెట్టుకుంటే 1,20,000 రూపాయలు ఒక నిరుద్యోగికి బాకీ ఉన్నాడు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులు 25 లక్షలు. నమోదు కానోళ్ళు ఇంకొక 25 లక్షలు ఉన్నారు. నమోదు కానోళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఈ నమోదు చేసుకున్న 25 లక్షల మందికి ప్రతి విద్యార్థికి 1,20,000 రూపాయలు కేసీఆర్ గారు బకాయి పడ్డారు. నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల 1,30,000 కోట్ల రూపాయలు నీ దగ్గర ఏవైతే ఉన్నాయో అది నీ సొమ్ము కాదు. ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన సొమ్ము. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల నీ దగ్గర మిగులు నిధులు ఉన్నాయి. కాబట్టి ఆ నిధుల్లో నుంచి ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వాల్సిన ఈ 40 నెలలకు సంబంధించి 1,20,000 ప్రకారం ప్రతి నిరుద్యోగికి బదిలీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగ ఖాళీలను తక్కువ చేసి చూపించి ఒక రకంగా మోసం చేసిండు. ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన జీతభత్యాలు నీ దగ్గర దాచిపెట్టుకొని నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ద్వారా రెండో రకంగా నిరుద్యోగులను మోసం చేసిండు. మూడవది, నిన్న శాసనసభలో గత 8 ఏళ్ల నుంచి వివిధ సందర్భాలలో కేసీఆర్ గారు చేసిన ప్రకటనలకు నిన్న చేసిన ప్రకటనకి ఏం తేడా లేదు. కాకపోతే నిన్న శాఖల వారిగా ఖాళీలు చెప్పిండు. 1,00,000 ఉద్యోగాలను దిగమింగిండు. 1,91,000 ఖాళీలను 1,00,000 దిగమింగి 91,000 చూపించాడు.
అంటే అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిచ్చే ప్రయత్నం చేసిండు నిన్న ముఖ్యమంత్రి గారు. తద్వారా మళ్ళొకసారి తెలంగాణ నిరుద్యోగస్తులను మోసం చేయడానికి కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మొత్తంగా 1,91,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామకాలు చేపట్టాలి. నిన్న శాసనసభలో మాట్లాడేటప్పుడు ఇప్పుడే నోటిఫికేషన్ ఇస్తున్నా అన్నాడు. మరి 24 గంటలు దాటిపోయింది, ఏ నోటిఫికేషన్ రాలే. ఎన్నడూ వస్తుందో తెలియదు. దీని కేబినెట్ ఆమోదం పొందిందా లేదా తెలియదు. ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ల వారీగా ఉద్యోగ నియామకాలు మంజూరు చేయడానికి ఆమోదం పొందిందా లేదా వివరాలు తెలియవు. అంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలియదు, ఉద్యోగ నియామకాల కోసం ఆమోదం పొందిందా తెలియదు. ఈ నియామకాలు డైరెక్ట్గా ఎమ్మెల్యేలు మంత్రులు నియమించరు. పోలీసులు ఒకవేళ నియామకం చేయాలంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకాలు చేపట్టాలి. టీచర్స్ చేయాలంటే టీచర్స్కు సంబంధించిన బోర్డు, ఎడ్యుకేషన్ బోర్డు నియామకాలు చేపట్టాలి. మిగతా ఉద్యోగాలు భర్తీ చేయాలంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయాలి. ఇట్లా నియమించడానికి వివిధ రకాల బోర్డులు ఉన్నాయి. ఆ బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా లేదా, ఈ ఖాళీలను భర్తీ చేయమని వివిధ శాఖలల్లో వివిధ హోదాలల్లో ప్రభుత్వం నియమించాలనుకుంటున్న ఖాళీలను ఆయా బోర్డులకు లేఖ రాయడం ద్వారా ఆ బోర్డులకు ఆదేశాలు ఇచ్చి ఆ బోర్డు రిక్రూట్మెంట్ ప్రక్రియ, నియామకాల ప్రక్రియను కొనసాగించే విధంగా వాళ్లకు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్ళాలి. అంతకుముందు ఒకసారి గంట చక్రపాణి చెప్పిండు, నేను అదేంది ఆయన షెఫ్ లాంటోనే, అంటే వంటోడినే, నేను నాకు ఏది వండమని ఆదేశిస్తే అదే వండుతా, నేను సొంతంగా వండనిక లేదు. రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అనేవాడు వంటలు చేసేవాడే తప్ప ఏ వండాలనో నిర్ణయించేవాడు కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖలలో ఏ నియామకాలు చేపట్టాలనో మాకు ఆదేశాలు ఇస్తే, వివరాలు ఇస్తే వాటిని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి చైర్మన్ గారు చెప్పారు. అంటే చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పుడే, ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు సూచించిన మేరకే ఖాళీలను మేము నియమించి ప్రభుత్వానికి అప్పచెప్తాం తప్ప మేము స్వతంత్రంగా వ్యవహరించడానికి లేదు అని చెప్పి గంట చక్రపాణి గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా, అయ్యా ఇప్పుడున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారికి మీరు ఆదేశాలు ఇచ్చిండ్రా నియామకాల ప్రక్రియ మీద? అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు మీరు ఆదేశాలు ఇచ్చిండ్రా? అదేవిధంగా టీచర్ పోస్టుల యొక్క ఖాళీల నియామకానికి మీరు ఆ బోర్డుకు ఆదేశాలు ఇచ్చిండ్రా? ఇస్తే ఆదేశాలు ఎక్కడున్నాయో తెలంగాణ నిరుద్యోగులకు చూయించాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు చూపించిన 91,000 ఖాళీలకు నియామక ప్రక్రియ ఎక్కడున్నదో ప్రజలకు స్పష్టతనివ్వాలి. మేము అడుగుతున్నది, బిస్వాల్ గారు ఇచ్చిన 1,91,000 ఖాళీల నియామకాల మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రక్రియ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ విధానాల మీద కూడా ప్రభుత్వం ముందుకు రావాలి. అదేవిధంగా ఈరోజు నిన్న టీవీలలో వాళ్ళ పేపర్లలో కేసీఆర్ గారు మాట్లాడుతుంటే ఎన్నో లక్షల మంది ఆన్లైన్లో చూసారట. ఆయన ట్విట్టర్ని లైక్ కొట్టారట. ఆయన ఫేస్బుక్లో చాలామంది వచ్చి అద్భుతం అని చెప్పారట. కేసీఆర్ను చూస్తే నాకు నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి టిక్ టాక్ స్టార్ కింద మారిపోయిందా. ఇంతకుముందు పని పాట లేని వాళ్ళు టిక్ టాక్లో డ్యాన్సులు చేసి అది చేసి ఇది చేసి హౌలా పనులు చేసి కోతుల్లాక అక్కడి నుంచి ఇక్కడ దుంకి గెంతి ఇట్లాంటివి టిక్ టాక్లో పెట్టి నాకు ఇన్ని లైక్లు వచ్చినాయి, నన్ను ఇంతమంది చేసిండ్రు, లేకపోతే ఇంతమంది చూసిండ్రు అని చెప్పి టిక్ టాక్ స్టార్లు వేసేటోళ్ళు. ఎవడన్నా బుద్ధి ఉన్నోడు ముఖ్యమంత్రి పరిపాలన చేసేటోడు ఆన్లైన్లో ఎంతమంది లైవ్లో చూసిర్రు, ఎంతమంది లైకులు కొట్టిర్రు, ఎంతమంది ట్విట్టర్లో ఆయన దాన్ని ఇచ్చేసిండ్రు, ఇదా నా ముఖ్యమంత్రి చేయాల్సిన పని? అసలు 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 మీరందరూ కూడా జర్నలిస్టులు కదా. ఇంతకుముందు ఎవడన్నా ముఖ్యమంత్రి నన్ను లైవ్లో ఆన్లైన్లో ఇంతమంది చూసిరు, ఇదేమన్నా సినిమానే అనే? అంతకుముందు ఏదో బాహుబలి సినిమాని ఇంత తిరిగే లోపల ఇన్ని మిలియన్ మంది చూపించారు. నిన్నమన్న పుష్పన సినిమా దాన్ని ట్రైలర్ రిలీజ్ చేయగానే ఇన్ని లక్షల మంది చూసిండ్రు అని చెప్పి సినిమా వాళ్ళు చేస్తారు.
కొడుకు గాలి తండ్రికి కూడా సోకినట్టుగా అనిపిస్తుంది సినిమాల గాలి. ఇన్ని రోజులు కొడుకే అనుకున్నాం సినిమాల పిచ్చోడని, తండ్రి కూడా సినిమాల పిచ్చోడు, టిక్ టాక్ స్టార్ లాగా నాకు లైక్లు వచ్చినాయి, నాకు స్టార్లు వచ్చినాయి, ఆన్లైన్ లైవ్లో చూసిండ్రు. ఈడ లైఫ్లు పోతున్నాయి. ముఖ్యమంత్రి గారు 8 సంవత్సరాల నుంచి వయసు ముదిరిపోయి తల్లిదండ్రులు కష్టపడి రూపాయి జమేసి ఉపాధి హామీ కూలీ పనిచేసి ఇక్కడికి పంపించి చదివిస్తే ఉద్యోగం రాకపోవడం వల్ల, ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి, తల్లిదండ్రులకు మొహం ఎట్లా చూపించాలి, పేద తల్లిదండ్రులను ఏ విధంగా ఆదుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా లైవ్లో ఇంతమంది చూసిండ్రు, ఇంతమంది లైకులు కొట్టిండ్రు, ఇంతమంది ఇచ్చేసిండ్రు అనే కాడికి దిగజారిండంటే కేసీఆర్ ముతిమతి తప్పిపోయిండు. కేసీఆర్ సోయిలో లేడు. కేసీఆర్కి కేటీఆర్ గాలి జోకింది. ఈ డ్రామారావు కల్వశుంఠ డ్రామారావు ఎవడైతే ఉన్నాడో, కల్వశుంఠ డ్రామారావు తండ్రి మీద కూడా పరోక్షంగా ప్రభావం చూపించి సినిమా వాళ్ళలాగా లైవ్లు చూసిన వాళ్ళు, లైకులు కొట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే తండ్రి కొడుకులకి ఇద్దరికి పుచ్చి ముదిరినట్టుగా తెలంగాణ నిరుద్యోగులు భావిస్తున్నారు. కాబట్టి 6 నెలల లోపల 1,91,000 ఖాళీల ప్రక్రియ మొత్తం పూర్తయి నియామకాలు జరగాలి. మాకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ కిషోర్ గారు కేసీఆర్ గారికి ఇచ్చిన రాజకీయ వ్యూహం ప్రకారము ఇంకొక 3 నెలలు డిపార్ట్మెంట్లు, ఆర్థిక శాఖ ఆమోదము, కేబినెట్ ఆమోదము, వివిధ బోర్డులకు ఈ నియామకాల కోసం వాళ్లకు ఆదేశాలు ఇవ్వడానికి కాలం గడిపి 3 నెలల తర్వాత జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వీలైనంత మేరకు నోటిఫికేషన్లు ఇచ్చి మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు ఇచ్చినాం. మీరు చదువుకోవడానికి ఒక 6 నెలలు మీకు సమయం ఇస్తున్నాం. మీరు బాగా చదువుకొని పూర్తి పరీక్షలకు మీరు ప్రిపేర్ కాండి అని చెప్పి 6 నెలల సమయం ఇచ్చి నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళను ట్యుటోరియల్స్ చుట్టూ ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటే ఫీజు ఉంటుంది. ఇంతకుముందే మా మిత్రులు ప్రసాద్ గారు చెప్తున్నారు, మాజీ మంత్రి గారు, అన్న ఈ అప్లికేషన్లు ఒక్కొక్క 4 ఉద్యోగాలకు అప్లై చేస్తాడు, ఒక్క ఉద్యోగానికి 7, 25 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీలనే నమోదు చేయించుకున్నారు. ఈ ప్రకారము ప్రభుత్వానికి కనీసంగా 12,000 కోట్ల రూపాయలు అప్లికేషన్ ఫీజు కింద వస్తుందంట. ఇట్లా కూడా నిరుద్యోగుల కొంప ముంచాలని కేసీఆర్ కంకణం కట్టుకుని దీన్ని కూడా నిరుద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కూడా ఆదాయ వనరుగా మార్చుకుంటుండు. కాబట్టి ఈ నోటిఫికేషన్లు, అప్లికేషన్ ప్రక్రియ ప్రాసెస్లో ₹1 కూడా ప్రభుత్వం తీసుకోవద్దు. ప్రాసెస్ను మొత్తం ప్రభుత్వము ఉచితంగానే చేపట్టాలి. నిరుద్యోగ యువకుల మీద చిల్లి గవ్వ కూడా ప్రభుత్వం తీసుకోకూడదు. అదేవిధంగా వివిధ నియోజకవర్గాలలో, వివిధ ప్రాంతాలలో పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఇతరులకు, నిరుపేదలకు కోచింగ్ సెంటర్లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ పోటీ పరీక్షలకు వాళ్ళు పోటీ పడడానికి అవసరమైన మొత్తం ప్రక్రియ ప్రభుత్వమే చేపట్టాలి. పోలీస్ రిక్రూట్మెంట్కి అవసరమైన వాళ్ళ దేహదారుఢ్యానికి సంబంధించిన కానీ, పోటీ పరీక్షలకు కానీ, టీచర్లకు కానీ, మిగతా వాళ్ళకు కానీ అవసరమైన అన్ని రకాల వాళ్లకు ట్రైనింగ్ మొత్తము రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా చేయాలి. హాస్టల్ వసతి కల్పించాలి, ఉచితంగా భోజనాలు పెట్టాలి, వాళ్ళకు ఉండడానికి వసతి కల్పించాలి, గృహ వసతి కల్పించాలి. ఇవన్నీ కల్పిస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి పేద నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం సంపూర్ణంగా అండగా నిలబడి ఈ ప్రక్రియ మొత్తం నవంబర్ లోపల పూర్తి చేయాలి. ఎందుకంటే నవంబర్ ఎండింగ్లో, డిసెంబర్లోనే కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నాడు. రద్దు చేసే కంటే ముందే 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలను నియామకాలు చేపట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. కానీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన టెక్నికల్ సజెషన్ ఏంది, రాజకీయ వ్యూహం ఏంటంటే మీరు జూన్ తర్వాత ప్రక్రియ మొదలుపెట్టుండ్రి, మీరు నోటిఫికేషన్లు వివిధ సందర్భాలలో ఇచ్చుకుంటూ పోండి, వాళ్ళు అప్లికేషన్లు ఇచ్చుకొని వాళ్ళు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతుంటారు. నీవు ఎన్నికలలో ఓడించడానికి, క్రియాశీలకంగా పనిచేయడానికి వాళ్ళు గ్రామాలను వదిలేస్తారు. వాళ్ళు అప్రమత్తంగా లేనప్పుడు, అదమర్చి ఉన్నప్పుడు
ఎన్నికలను నిర్వహించుకుంటే ఈ నిరుద్యోగ యువకుల తలకాయ నొప్పి పోతుంది, వీళ్ళ పీడ విరగడవుతుంది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి నియామకాలు జరగలేదు, మళ్ళీ నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కాగానే మీకే అపాయింట్మెంట్ ఇస్తా ఫస్ట్ అని రాజకీయ వ్యూహము ప్రశాంత్ కిషోర్ గారు కేసీఆర్ గారికి చెప్పినరు. అందుకే నిరుద్యోగ యువకులకు తెలంగాణ సమాజానికి కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రకటన మొత్తం రాజకీయ ఎత్తుగడ, ఎన్నికల ఎత్తుగడ, ఎన్నికలలో నెగ్గడానికి, నిరుద్యోగులను మోసం చేయడానికి నిన్న శాసనసభను వేదికగా వాడుకున్నందుకు, ఆ దేవాలయాన్ని మలినం చేసినందుకు, ఆ దేవాలయాన్ని మొత్తం పసుపు నీళ్లతో కడగాలి అని డిమాండ్ చేస్తున్నాము. కేసీఆర్ ఇట్లాంటి తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి తప్పుడు ప్రకటనలకు శాసనసభను వేదికగా వాడుకున్నందుకు తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.